మాజీ సీఎం జగన్ కామెంట్స్ పైన కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవగుడి భూపేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. హత్యల గురించి జగన్ మాట్లాడడం తగదన్నారు. తన ఫ్యామిలీ గురించి చర్చకు రావటం అప్రస్తుతమన్న ఆయన ఆ రోజుల్లో హత్య రాజకీయాలతో లబ్ధి పొందిన సంఘటన జగన్ మర్చిపోకూడదని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను యువత గమనిస్తుందన్నారు. రానున్న రోజుల్లో జగన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్న దేవగుడి భూపేష్ రెడ్డితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. జగన్ గత 2 రోజుల కిందట జరిగినటువంటి ప్రెస్ మీట్లో నారా చంద్రబాబు నాయుడు మొదలుకొని తన అబ్బాయినటువంటి రాజారెడ్డి హత్య వరకు జరిగినటువంటి విషయాలను చెప్పిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద మనతో మాట్లాడడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు చదిపిరాల భూపేష్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ప్రతిపక్షం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి దాదాపు 2 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు గురించి కానీ లేదంటే వాళ్ళ అబ్బా రాజారెడ్డి గురించి కానీ నేరుగా వ్యక్తిగత విమర్శలు చంద్రబాబు మీద చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ టైంలోనే ఈ విమర్శలు రావడానికి రీజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 14-19 మధ్యలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే విధంగానే ఓట్లు పోలరైజ్ చేయాలా, సింపతి గెయిన్ చేసుకోవాలా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అబండాలు వేయాలా, పదే పదే జరిగిపోయిన విషయాలు, పాత విషయాల్ని ఈయన రిపీట్ చేసి, మరీ ముఖ్యంగా రాజారెడ్డి గారు హత్య గురించి. రాజారెడ్డి గారు ఆ రోజు మరణించిన తర్వాత పేర్ల పార్సాద్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా వివరంగా చెప్పడం జరిగింది. పదే పదే 1, 2, 3, 4 సార్లు వాళ్ళ ప్రాణాలకు ముప్పు అయిన తర్వాత విధి లేని పరిస్థితులలో మేము రిటాలియేట్ చేయడం జరిగింది, ఆ రిటాలియేషన్లో మరణించడం జరిగిందని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళ తమ్ముడు పేర్ల ఉమామహేశ్వరరెడ్డి గారు కూడా మరణించడం జరిగింది. ఇది ఆ రోజు ముఠా కక్షలు, ఆ రోజు ఏ విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు జిల్లాలలో ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాకు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద అబండాలు వేస్తూ ముందుకు పోవడం, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా ఎవరైతే రాజశేఖర రెడ్డి సార్ మరణానికి కూడా కారణమని ఆ రోజు రిలయన్స్ అధినేతలు కానీ రిలయన్స్ సంస్థల మీద మేము కూడా మీతో పాటే ఆ రోజు నడవడం జరిగింది. తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఎంక్వైరీ చేసి ఆ మరణాన్ని వెనక ఏమైనా ఉందేమో అని మీరు ఒక ఎంక్వైరీ చేసింటే మీ నీతి నిజాయితీ ఆడ బయట పడేది. ఆ 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం, రిలయన్స్ వాళ్ళు రికమెండ్ చేసిన వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇవ్వడం, ఇవన్నీ ప్రజలు గమనించలేదనుకోవడం చాలా బాధాకరం. దేశవ్యాప్తంగా ఒకవైపు జనగణన జరుగుతోంది, సర్ కూడా రాబోతోంది. అంటే చంద్రబాబు చాలా మీటింగ్లో కూడా చెప్తా ఉన్నాడు తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయని. దానికోసమే జగన్ ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? ఏం డైవర్ట్ చేసినా కూడా సంక్షేమము, అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మేము చెప్పిన పని చేసి ప్రజలకు మంచి చేసి ఓట్లు అడుగుతాం. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకుంటుంది. ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్కి ఎవరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకే మేము కూడా చెప్తున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉందో గమనించండి, ప్రజలందరినీ, మరీ ముఖ్యంగా యువత గమనించండి ఈ సందర్భంగా. చివరిగా ఒక్కటే క్వశ్చన్, పేర్ల పార్థసారథి మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్లో మీ ఫ్యామిలీ గురించి ప్రస్తావించారు. అంటే ఒకవైపు రాజారెడ్డి హత్య జరిగిన విషయాన్ని వివరిస్తూనే దేవగుడిలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కానీ నారాయణ రెడ్డి కానీ వాళ్ళను అడ్డు పెట్టుకొని చేసిన రాజకీయం గుల్లకుంట శివారెడ్డి విషయంలో అని చెప్పినటువంటి కామెంట్స్ మీరు ఏ విధంగా తీసుకుంటారు? పేర్ల పార్థసారథి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మా కుటుంబం, మా అబ్బా వాళ్ళు మరణించడం, శివారెడ్డి గారి మర్డర్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఈరోజైతే అది అప్రస్తుతమే, కానీ శంకరెడ్డిని, మా అబ్బను చంపిన తర్వాత మా చిన్నాన్న వాళ్ళు రిటాలియేట్ చేయడం జరిగింది, శివారెడ్డిగా మరణించడం జరిగింది. కానీ ఈరోజు ఉన్న పరిణామాలు చూస్తూ ఉంటే ఎవరైతే
ఆ లబ్ధి పొందినారో వాళ్ళ పార్టీలోకి వాళ్ళకు సంబంధించిన సోదరి కుమారులు వాళ్ళ పార్టీలో నడవడం, సతీష్ రెడ్డి గారు కూడా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పూర్తిగా ఆ కుటుంబంతో ఇబ్బందులు పడిన తర్వాత కూడా ఈరోజు ఆ కుటుంబంతో నడవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఉమేష్ చంద్ర గారి టైంలో పూర్తిగా ఫ్యాక్షన్ని తగ్గించే విషయంలో ఒక కఠినంగా పూర్తిగా ఒక ఫ్యాక్షన్ లేకోకుండా రాయలసీమ జిల్లాలో చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం అయితే వాస్తవం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా చూస్తే ఇప్పటివరకు చేసినటువంటి మాజీ సీఎం జగన్ కామెంట్స్ను ఒకసారి రిపీట్ చేసుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి రాజకీయాలలో మేము కానీ మా అబ్బగారు కానీ జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఎవరికి లబ్ధి చేకూరింది, ఆ లబ్ధి చేకూరినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, అటు సతీష్ రెడ్డి కానీ ఇటు జమ్మలమడుగులో ఉన్నటువంటి గుల్లకొండ శివారెడ్డి ఫ్యామిలీ కానీ లబ్ధి ఆ రోజు ఎవరికి చేకూరింది, ఈరోజు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో కూడా మాజీ సీఎం జగన్ గుర్తు చేసుకోవాలని చెప్పి టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర యాదవ్, 10 టీవీ, కడప.